వార్తలు నేను వచ్చేసిన కదా మరి వార్తల్ని సురు చేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం ముందుగా హెడ్లైన్స్ పచ్చడి జిల్లాగా పోతున్న పాలమూరు కరువు పోయి వస్తది మంచి బతుకు తెరువు సూటిగా మాట్లాడిన సామిగౌడ్ సార్ ఇన్నోళ్ళు అంటారు సూపర్ సార్ రేవంతం సార్ ఎంట పడ్డ సత్తి రేవంతం సార్ జైలుకి వెళ్ళి బయటకు వచ్చే వరకు పైసలను మిర్చికి దింపుతా అని చెప్తా సార్. చంద్రాల్ సార్ మాటలు అర్థం కాక నెత్తి కొట్టుకుంటున్న మంగ్లీ ఈ చంద్రాల్ సార్ మాటలు అర్థం చేసుకున్నాడు మాత్రం మామూలు విలేకరులతోటి కాని పని సాఫిత్రి కాని పని. పాలమూరు జిల్లా అంటే కరువు జిల్లా కాదుగా అందరికి బువ్వ పెట్టే జిల్లా అవుతుంది. మహబూబ్ నగర్ జిల్లా అంటే వలసలు ఎక్కువ ఉన్న జిల్లా గానే కాదుగా పక్క జిల్లాల పబ్లిక్ కూడా గీ జిల్లాకే బతికేదందుకు వస్తారు. నీళ్లు లేని జిల్లా అన్న పేరే ఉండదు. ఏడ కావాలంటాడా పిడికడంత మట్టి తవ్వితే చాలు బిందెలతోని నీళ్లు దొరకవచ్చు. కాబట్టి ఇన్ని దినాలు పాలమూరు బాధల మీద రాసిన పాటలన్నీ ఈడికే బంద్ పెట్టుండ్రి సరేనా. మా సావిత్రి చెప్పింది 100% నిజం చేయబోతున్నాడు సీఎం సారు. పర్రెలు పట్టిన పాలమూరు భూములకు సరిపోను నీళ్లు దాపేందుకు ఎత్తిపోతల పథకానికి శంకువండవ అతిండు. ఆ బండకు గట్టిన గులాబీ పరదను గుంజి 35,000 కోట్ల రూపాయల ఖర్చుతోటి కృష్ణమ్మ నీళ్లను మహబూబ్నగర్కు మలుపుకొచ్చే పనిని సురువు చేసిండు. అదివరకు ఆంధ్ర పాలకులు నీళ్ళు ఇయ్యలేదని సారేమన్నాడు ఇనుండ్రి. ఎట్లొస్తాయి బా నీళ్లు కృష్ణానది కిందికున్నది మీరు మీదికున్నారు. నేనన్నా మీదికి లేదరా సన్నాసి నీ మెదడు మోకాలలో ఉన్నదని తిట్టాను నేను. కరెక్టే మరి అందుకే పాలమూరుకు నీళ్లు తెచ్చేందుకు ఆన్నే ఉంటాడట. కార్లో వస్తా ఉంటే సెక్యూరిటీ ఐజీ గారు మహేష్ భగవత్ గారు నాతో ఉండ్రి. ఏ గుట్ట బాగుందా ఈయనే వచ్చినపాటి గెస్ట్ హౌస్ కట్టుకొని నేను ఈయనే ఉంటాను కూడా చెప్పిన. అయ్యో ఈయనే ఉంటే ఎట్లా సారు రాష్ట్రంలో నువ్వు కట్టేటి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఈడో చిన్న గెస్ట్ హౌస్ కట్టుకొని అప్పుడప్పుడు పోయిరారే. ఇక ఈడ మీటింగ్ ఒడిచినాక గాలి మోటార్ ఎక్కి మొగులు మీదకి వెళ్ళి ప్రాజెక్టు కట్టే జాగను మొత్తం చూసిండు. కాబట్టి ఇక ఈ ప్రాజెక్టు కట్టినాక పాలమూరులో వలసలు ఉండయి. పాలమూరు కూలీలు అందరూ ఈయన్నే బతుకుతారు. ఇదంతా అయిపోయినాక భూత్పూర్లో పెట్టిన పబ్లిక్ మీటింగ్ లో ఏమో మాట్లాడిండు కేసీఆర్ సారు. ఏనుండ్రి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడతారు సన్నాసి. యాడికెళ్ళి కడతావు కేసీఆర్ నీ అబ్బా జాకీర్ ఆరా కృష్ణనది హరిహర బ్రహ్మాదులు అడ్డమచ్చిన నీ తాత జేజమ్మలు అడ్డమచ్చిన 1 కోటి మంది చంద్రబాబు నాయుడు కొంగ జపాలు చేసిన మీ కండ్ల ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి చూపిస్తాను నేను మనవి చేస్తా ఉన్నా. బిడ్డ కేసీఆర్ ఆటం బాంబు మళ్ళా వస్తుంది ఆర్టీఎస్ కాడికి కట్టకాన్నే కుర్చీ చేసుకొని కూర్చొని నీ మూతి మీద తన్ని ఆ ప్రాజెక్టు కట్టిస్తాను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ లొల్లిలా కొట్లాడిండు. ఉద్యోగ సంఘాలకు పెద్ద దిక్కై ముందుకు నడిపించిండు. ఇప్పుడు అసెంబ్లీలా పెద్దల సభకు పెద్ద మనిషి అయిండు. గసొంటి సార్కి ఇప్పుడు పెద్ద తక్లీఫ్ వచ్చి పడ్డదట. పాపం సార్ చెప్పుకొని మస్తు బాధపడుతున్నాడు. పెద్దల సభకే పెద్ద మనిషి అయిన పెద్ద సార్ కూడా కష్టాలుంటాయా అని ఎదురు ప్రశ్న ఏకుండ్రి. సార్ కష్టమేందో సారే చెప్తున్నాడు. ఈనుండ్రి తెలంగాణ ఉద్యమంలా మస్తు కొట్లాడిన సామిగౌడ్ సార్ ఇప్పుడు జరుగుతున్నాయి చూసి నోరు గుట్టేసుకుంటున్నాడట. లేకుంటే మాట్లాడేటి షాన్నే ఉన్నాయట. గని నా కర్మపాడుగాను నేను అన్ని వేదిక నుంచి గతంలో మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదు నాకు. లేకపోతే చాలా నిర్మోహమాటంగా ముఖం మీదనే మాట్లాడదు. గాని అప్పుడంటే ఉద్యమ నాయకుడివి కాబట్టి మాట్లాడినావు. ఇప్పుడు అట్లా కుదరదు కదా సార్. శాసన మండలి చైర్మన్ వైతివి, పెద్ద పదవి, పెద్ద హోదాలున్నావు. ఎన్నడూ మా వెనక పోరాటం జెండా పట్టనోళ్ళు చాలా మంది కనబడుతున్నారు వేదిక మీద. బట్టలిప్పి చూపిస్తారన్నా భుజం కాయగాసిపోయింది. ఏం మోపించినవే జెండా, ఏం చేపించినవే ఉద్యమం అంటాడు. ఎన్నడూ నాకు కనబడ్డాడు అని భుజం కాయగాసిపోయి జెండా ముదిరిపోయి అడు ఉద్యమం చేసింది. ఆ లెవెల్లో పేర్లు చెప్పలే గాని సార్ అయితే మస్తు బోలా మనిషి. మనసులేం దాసుకోడు. ఉన్నది ఉన్నట్లు నలుగుట్లు అనేస్తాడు. నువ్వు కాకుండా ఇంత నేటుగా అనేటోళ్ళు ఇంకెవ్వలేరు సార్ ఇప్పట్లా. ఎంతైనా ఉద్యమాల నుంచి వచ్చినోడాయే. చెయ్యనటువంటి వాళ్ళను నెత్తి మీద పెట్టుకొని 24 గంటలు నీకన్నా మొనగాడలేడని కొలవటం న్యాయం కాదు, అది పద్ధతి కాదు అని చెప్పి ఇగో గిట్ల విఆర్ఓల మీటింగ్లా పెద్ద పెద్ద లీడర్ల ముంగట సూటిగా చెప్పే వరకు చాలా మంది సార్ని మెచ్చుకున్నారట. అసలే గరం గరం నడుస్తున్నాయి రాజకీయాలు. ఎందుకైనా మంచిది నువ్వు ఢిల్లీలో ఉండు మంగ్లీ అని నేను నిన్న చెప్పిన కదా. అడుగుదా మరి ఢిల్లీలో ఏమైందో. మంగ్లీ ఓ మంగ్లీ, ఓ పిల్ల, నీకు చెప్పిన పనేంటి, నువ్వు చేస్తున్నదేంటి? అరే కూల్ సవ్వుల్ స్కూల్ ఇందా తాగుతావా కూల్ డ్రింక్? కూల్ డ్రింకో కూడదో నువ్వే తాగు, నాకేమద్దు.
అసలు ఢిల్లీలో ఏం జరిగింది నిన్న? చంద్రాల్ సార్ ఏమన్నాడు? ఏం తమాషాలు చేస్తున్నావా? దానికి సమాధానం నేనెట్లా చెప్తా? సెక్షన్ 8 లో ఇదేనా ఉన్నది? ఏ మంగోలి, ఏంది శకలు పడుతున్నావు? మర్యాద కొద్ది అడిగినప్పుడు మంచిగా చెప్పు. వాట్ ఐ యామ్ సేయింగ్, వాట్ ఈజ్ ఇండికేట్, వాట్ ఈజ్ లాలూచి, వాట్ ఈజ్ ద రైట్ దే హ్యావ్ ట్యాప్ మై ఫోన్. పిల్ల నా కోపం తెప్పియకు. ఫోన్ ట్యాపింగ్ల మీద చంద్రాల్ సార్ ఏమన్నాడు? రాజ్యాంగం ఏం చెప్పింది నీకు? రాజ్యాంగంలో రూల్స్ ఏమన్నా తెలిసే మాట్లాడుతున్నావా? ట్యాపింగ్ అంటే రాజ్యాంగం అంటే ఎందుకు పిల్ల? ఫోన్ ట్యాపింగ్ మీద నేను అడిగేది. అంటే వాయిస్ రికార్డింగ్ చేస్తే చెప్పేస్తారా? ఎవరికి పడితే వాళ్ళని చెప్పేస్తారా? ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అసలు మనం? అంటే ఊకే సారు ట్యాపింగ్ అంటున్నాడు కదా, అంటే సార్దే వాయిస్ ఒప్పుకున్నాడా? అసలు ఏమంటున్నాడు సారు? అరే నీకు బుద్ధుందా? ఏంది దుర్మార్గం? హైదరాబాద్ లో ఉండే పద్ధతి ఇదేనా? నీతి విలువలు అనేది ఏం లేదా కొంచెం కూడా? మంగ్లీ, ఇక నాకు ఓపిక లేదు. నా ఓపికని పరీక్షించకు, ముందే చెప్తున్నా. రేవంత్ రెడ్డి సార్ డబ్బులు ఇచ్చింది నిజమేనట్నా? చంద్రాల్ సార్ ఏమన్నాడు గజ్జెప్పు. చాలా స్పష్టంగా చెప్పినాం, మాకు ఏసీబీ ఉన్నది, సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఏయ్, ఏమో అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తిక్క మాట్లాడుతున్నావు ఎందుకు? నీ మీద నీ పేర్లు గిన్న తిన్నాయా ఏంది? ఇగో ఏం లేదు, ఇద్దరం సిట్టింగ్ చేద్దాం, మస్తు మాట్లాడుకుందామని రా అని చాలా సార్లు నేనే చెప్పినా. అరే గట్ల కాదు పిల్ల, 120 మంది ఫోన్లు ట్యాప్ అయినాయని అంటున్నాడు కదా, దాని మీద ఏమన్నా కంప్లైంట్ చేసిండా అంటున్నా. ఎలక్షన్స్ కోడ్ ఉన్నప్పుడు ఏసీబీకి ఏం పని? వాట్ ఈస్ అటానమస్? లీడర్ ఇళ్ళల్లో ఇష్టం వచ్చినట్టు రైడింగ్ చేసేస్తారా? ఏమన్నా పద్ధతేనా ఇది? ఏయ్, ఎంతసేపు బతలాడాల నిన్ను? మంచిగా అడుగుతున్నా కదా, చెప్పు. మోడీ సార్ని కలిసిండు కదా చంద్రాల్ సార్, మోడీ సార్ ఏమన్నాడు? బుద్ధుందా అని అడుగుతున్నాను. ఒక హానరబుల్ చీఫ్ మినిస్టర్ ని పట్టుకొని అట్లా అడుగుతావా? అసలు కడుపుకి బిర్యానీ తింటున్నావా, పిజ్జా తింటున్నావా? అబ్బా, ఈ మంగ్లీ నేను కట్ చేయండి, నా దమ్మకంతా తింటుంది. అరే ఏంది సవ్వక్క, అప్పుడే గింత గుస్సా అవుతున్నావు? మరి లేకుంటే ఏంది? ఇంగ్లీష్ సినిమాకు తెలుగు డబ్బింగ్ లెక్క మాటలేంది? 2 నిమిషాల్లో నీకే గింతగనం పిసలేస్తే చంద్రాల్ సార్ ప్రెస్ మీట్ లైవ్ లో విన్నాం ఇక్కడ. మా రిపోర్టర్లకు ఎంత పిచ్చిలేయాలి, బయటకు వచ్చి ఒక్కొక్కరు 2-3 షాయిలు తాగినాం తలకాయ నొప్పి తగ్గనీకి. ఏయ్, అసలు ఏమంటున్నావు నువ్వు? నీకన్నా తెలుస్తుందా? చంద్రాల్ సార్ ఏం మాట్లాడిండని అడిగినావు కదా, ఇగో గిట్లనే మాట్లాడిండు ఢిల్లీలో. ఓవరాల్ గా నువ్వు చెప్పు, అసలు నీకేం అర్థమైంది? మనము చంద్రాల్ సార్ ఏం మాట్లాడిండని అనుకోవచ్చు? వామ్మో, మీ తమ్ముడు సత్తి మాటలన్నా అందరికి అర్థమైతాయి. ఏ చైనానో ఏ అరబిక్ లాంగ్వేజ్ మాట్లాడినా కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ చంద్రాల్ సార్ మాటలు అర్థం చేసుకున్నాడు మాత్రం మామూలు విలేకరులతోటి కాని పని సాఫిత్రి, కాని పని. అంతే మంగ్లీ, ఆనికాయ చెట్టుకు అనపకాయలు గాయి. అడిగిన ప్రశ్నకు చంద్రాల్ సార్ నుంచి ఆన్సర్ అస్సలకే రాదు అని నాకు మళ్ళొక పరి మంచిగా అర్థమైంది. వా అన్న, మా సత్యం దొరకవట్టుండ్రి, ఏడున్నాడో ఏందో దొర. ఏంది ఈ దొరేదో ఫంక్షన్ హాల్ పోయినట్టు కనిపిస్తుంది? తమ్మి సత్తి, ఏడున్నావు? సావిత్రక్క, ఏం కన్వీనియన్స్ వాళ్ళ కారున్నా. ఏం కన్వెన్షన్ పోయినవా? మీ చుట్టపొల్ల దేవాలన్న ఫంక్షన్ అవుతుందా? అరే రేవంత్ రెడ్డి సార్ బిడ్డ ఫుల్ ఫన్లు అవుతున్నాయాక గాడికి వచ్చిన నేను. నిన్ను పిలిచిండా? ఎందుకు పోయినావు? అరే ఈ లేఖలను ఎవరైనా పిలుస్తారాక? పిలవకుండా కానీ పోవాలి, మళ్ళీ ఎలాగొట్టిందాక అన్నీ ఉండాలి. మరి నువ్వు పోయిన పని అయిపోయిందా? కడుపు నిండిందా? అరే నేనేమన్నా తిండాసకు వచ్చినా అనుకుంటున్నావా అక్క? అది ఎప్పుడో కథం పెట్టినా కానీ అసలు పని వేరేది ఉన్నది నాకు. అసలు పనా? ఏం పని అది? ఇగో రేవంతం సారు 4.5 కోట్లు ఎరవేసిండు అంత అడుగుదామంటాను వచ్చిన. అడిగినావు మరి? ఎక్కడక్క సార్ సూట్ పోలీసులే, నా సూట్ పోలీసులే. నేను ఎక్కడ పోయినా నా ఏంటనే 4 పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. ఏంది పోలీసు వాళ్ళు నీ చుట్టూ తిరుగుతుండ్రా? సత్యంగా అక్క, ఇగో రేవంతం సార్ పుసుక్కున్న పైసలు ఏడున్నాయో నాకు చెప్తారా అంత అని జేసీ వాళ్ళు మస్తు బుగులు పడుతున్నారు. ఏ ఊక అన్ని కథలు. అరే ఉత్తుగా అంతలేనాక మళ్ళా రేవంతం సార్ పైసల జాడ చెప్తే మళ్ళీ ఇరు కూడా పొత్తుకొస్తారు అంత అని చెప్పకుండా అడ్డం పడుతుండ్రాక. అరే అట్లేనా తమ్మి? ఇగో రేవంతం సార్ పక్క పంచి చంద్రాల్ సార్ కూర్చున్నప్పుడు అడగడం అనుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి పక్కకు దొబ్బి నూకేసిర్రాక. నీళ్ళు ఇస్తారు చూడాక గాల లెక్క మెల్లగా పోయినా రేవంతం సార్ దగ్గరకు పోయి చూస్తుంటే ఆయనతో పోలీసు వాళ్ళు గిట్లా చూస్తున్నారు. మస్తు బుగులైంది నాకు. మరి గయాన్ని నీకెందుకు? తమ్మి సక్క రాకపోయినావా? లేదక్క, నీకు తెలియదు. ఇగో రేవంతం సార్ జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చే వరకు పైసలను మిర్చికి దింపుతాంత అని చెప్తా సార్ తోటి. ఏ పైసలు లాపు గాని ఫంక్షన్ కి అందరు వచ్చిండ్రా? అందరు వచ్చిండ్రాక. మన చంద్రాల్ సార్ నిన్న ఢిల్లీలోనే ఉండే కదా,
తెల్లార వరకాలు వచ్చిండు మళ్ళీ ఎట్లా వచ్చిండో ఏందో రాకుంటే ఎట్లా తమ్మి ఒంటరిని చేసిండని రేవంత్ సార్ ఫీల్ కాడా మళ్ళీ దానం వల్ల నాగేందర్ సారు మళ్ళీ బాలకిష్టి సార్ అందరు వచ్చిండ్రాక మళ్ళీ జగనన్న లెక్కనే కావులించుకొని ఏం పూలు వరకంత అని సింపల్ రుద్దిపోయిండ్రాక జైలుకు పోయిన జనకద్దని అందరు ధైర్యం చెప్తున్నట్టున్నారు తమ్మి అక్క పెళ్లి పిల్లగాని కన్నా మంచి బట్ట వేసుకున్నాడు సార్ కానీ ముఖంలో నవ్వు ముఖమే లేదు పాపం పాపం ఎట్లా కనిపిస్తుంది తమ్మి టైం అవుతున్న కొద్దీ జైలుకు పోవడనే బుగులే ఉంటదాయే కదే పూలాక మళ్ళీ పైసలు గిన సత్తిగానికి ఇస్తే దాచిపెడుతున్నా అంట అని బుగులు పట్టిందో ఏందో మరి దేవుడా ఎంత గొప్ప తమ్మునిచ్చినవయ్యా అక్క పెళ్లికి కేసీఆర్ సార్కు ఏమంటాం సార్ పత్రిక ఇస్తారంటావా మళ్ళీ పెళ్లికి వస్తారంటావా కేసీఆర్ సారు ఏమో తమ్మి నాకేం తెలుసు అవుగాని గింతగానం కష్టపడుకుంటా రేవంత్ సార్ని కలుస్తా అంటున్నావు కదా కలిస్తే ఏం మాట్లాడతావు చంద్రాల్ సార్ రాజీనామా చేయమన్నాడా మళ్ళీ నా పేరు చెప్పకన్నాడా ఎర్రంబెల్లం దయాకర్ పేరే చెప్పమన్నాడా అంతని అడుగుదాం అనుకున్నా అరే కోర్టు చెప్పింది తమ్మి రేవంత్ సారు బయట ఎవ్వరితోని కలవద్దు మాట్లాడద్దని గట్ల చెప్పిందా అందుకేనేమో సార్ నాతో అసలుకే మాట్లాడలేదు మళ్ళీ చుట్టఫోలతో మంచిగా మాట్లాడి అందరినీ మంచిగా పలకరించిందాక మరి చుట్టాలతోని మాట్లాడకుంటే ఏమన్నా అనుకోరా మళ్ళీ కోర్టు చెప్పలేదా ఎవరితో మాట్లాడవద్దంట అని మళ్ళీ నాతో కూడా మాట్లాడేది ఉండే మళ్ళీ నన్ను ఎందుకు కావాలి కాసురు పోలీసు వాళ్ళు ఏమో నాకు తెలియదు కానీ నువ్వైతేరా అన్నే ఉన్నావనుకో రేవంత్ సార్ తోని నిన్ను కూడా లోపలికి దొరకవుతారు నేనేమన్నా రేవంత్ సార్ నా ఊరికేనా దొరకనీకే చెవు గారికి ఉరుకుతా ఇట్లా జూన్ 2 తారీఖు నాడు 15 ఆగస్టు నాడు జనవరి 26 జెండా వందన పండుగ నాడు సర్కార్ చేత చక్కటి పథకాలు మెల్లేపించుకొని అవార్డు ఎట్లా సంపాదించాలబ్బా అని నెత్తి ఖరాబ్ చేసుకుంటున్నారా మీరు అట్లనే ఆలోచన చేస్తూ ఉంటుండ్రి గాళ్ళైతే మీకంటే మొదలే అవార్డును ఎగరేసుకోబోయేటట్టున్నారు కేంద్ర సర్కారే వాళ్ళ దగ్గరకు వచ్చి దేశ సేవ చేసినందుకు మెచ్చుకొని అవార్డులు ఇవ్వబోతున్నది మళ్ళీ అది కూడా మంచి పనులు చేసినందుకు కాదు చెత్త పని చేసినందుకు అబ్బా చెత్త పని చేస్తే కూడా అవార్డులు ఇస్తారా అంటే గిది చూస్తే మీకే తెలుస్తుంది సర్కార్ అవార్డులు సంపాదించాలంటే ఏం పని చేయాలి అని తలకాయ బద్దలు కొట్టుకోకుండ్రి కేంద్ర సర్కారే నీ దగ్గరకు వచ్చి దేశ సేవ చేస్తున్నందుకు మెచ్చుకొని మెడల అవార్డు వేసిపోతుంది ఫోటోల మందం పోర్కషీపులు వచ్చి రోజు రోడ్లు ఉడ్చేటోళ్ళకి పేరు రాకుండా వేసిండ్రు అనుకున్నాం కానీ రోడ్ల మీద శతకాయతాలు ఏరుకునేటోళ్ళకైతే చక్కటి మర్యాద దొరికే రోజులు వచ్చినాయి వచ్చే ఏడాది కానుంచి చెత్త ఏరుకునేటోళ్ళకు మంచి అవార్డు ఇవ్వాలని సెంటర్లో ఉన్న సర్కారు నిర్ణయం చేసింది మరి ఇవ్వాల్సిందే నువ్వు చెత్త కుప్పలున్న ప్లాస్టిక్ డబ్బాలు కాగితాలు పుస్తకాలు ఇనుప ఇత్తడి బీరు బరాణి సీసాలు గిట్లా అక్కడనే ఏరియేసి ప్రకృతి నుంచి ప్రపంచాన్ని కాపాడేది చెత్త ఏరుకునేటోళ్ళే కదా అందుకే అన్ని అవార్డుల లెక్కనే దేశంలో మంచిగా చెత్త ఏరినోళ్ళని గుర్తుపట్టి అవార్డులు ఇస్తామని కేంద్ర మంత్రి జవదేకర్ సార్ చెప్పిండు కాబట్టి ఈ కానుంచి రోడ్ల మీద చెత్త ఏరుకునేటోళ్ళు కనిపిస్తే షీప్గా చూడకుండా ఎమ్మటి వాళ్ళ దగ్గర కురికి వాళ్ళ తోటి ఒక ఫోటో దిగి దాచుకోండి ఎందుకంటే వాళ్ళే రేపట్ల అత్యుత్తమ దేశ సేవ అవార్డు తీసుకునేటోళ్ళు కావచ్చు కానీ స్వచ్ఛ భారత్లో కూడా గిసొంటి పథకం ఏదన్నా పెడితే అవార్డుల కోసమన్నా స్వచ్ఛంగా కార్యం చేస్తారు కావచ్చు కదా ఇగో నిజామాబాద్ జిల్లాలో ఓ పిల్లగానికి సిగమస్తుందట ఏ ముచ్చట అడిగితే ఆ ముచ్చట చెప్తుండట ఏంది అప్పుడే పసుపు బండారు పట్టుకొని బయలుతుండ్రా పురాగా చెప్పేదాకినరా పిల్లగాని మీద ఏం దేవుడు ఉండిండో ఎవ్వరికి తెలుస్తలేదు ఇగో మీరు చూసి గా పిల్లగాని మీద ఏం దేవుడు ఉండిండు అసలు ఏం చెప్తుండు మీరు అర్థం చేసుకొని నాకు చెప్పుండ్రి సరేనా ఇక సావిత్రి చెప్పిన పిల్లగాడు గీననే చూడుండ్రి బండారు పట్టుకొని పోతే అరుచుకునే ముచ్చట కాదంటే ఆయన చెప్పేది ఇంకేదో ఉన్నదంట జరిందామురి అగో గంట టైం ఇచ్చినా అంటున్నాడు కానీ ఎవరికి ఇచ్చిండు ఏ దేవుడు ఊనండి నా మీద మీరు ఎవరు ముట్టుకోకురి దూరం జరుగుండ్రి నువ్వే శాంతిగా స్వామి నువ్వే శాంతిగా ఊరక ఇదెక్కడి కోసరావు ఇగో ఈ గీతలంగా ఏదో ఆప్ అమౌంట్ ఇప్పిస్తా అంటాడు
అగో పోలీసు వాళ్ళు చూడు జీప్ ఎట్లా ఎక్కిస్తున్నారు. అగో జీపేకే తారిగా చూడండి. అమ్మో మహారాజు లెక్కనే కూర్చున్నాడు. జీపులో కూడా షీగం అవుతున్నాడు కదా. నీ బాంచాను. అయ్యో కొత్త దేవుడు ఉనిండని మీరు గాయ కాకుండ్రి. ఈ సుతారి ఏదో కేసులో గెలిస్తేనట 16 లక్షలు ఇస్తామని అఖిల్ సాబి చెప్పిండట. ఇక కేసు గెలిచినాకనేమో సగం పైసలే వచ్చినాయట. అగో ఈ సాబి తప్పే వరకు ఇట్లా చేసుడు సురువు చేసిండు. ఇక ఆయనతో జడ్జి సార్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పట్టుకపోదు రారి ఆయన అంటే బాంచానని బతిమిలాడి ఇగో ఇట్లా జీపులు ఎక్కించి తీసుకొని పోయిండ్రు పోలీసు వాళ్ళు. కానీ చూసిండ్రా పైసల మీద కూతి మనుషులను పిచ్చోళ్ళని ఎట్లా చేస్తుందో. అబ్బా ఒక చిన్న వార్త మిగిలిపోయింది గదేందో చూడండి. నల్లగున్నోళ్ళని ఎర్రగా చేస్తాం, ఎర్రగున్నోళ్ళను తెల్లగా చేస్తామని రోడ్ల పొంటి పెద్ద పెద్ద బోర్డులు హీరోయిన్ల బోర్డులను చూసిపోతే చూడుండ్రి గుంటూరు కాడ ఏమైందో. ఏదో ఆ లోగోలు ఈ లోగోలు చెప్పంగా ఏదో ఫంక్షన్ కాడికి పోయేది ఉన్నదని గీ సంధ్య బ్యూటీ పార్లర్లకు పోయిందట. వచ్చింది కదా గిరాకీ అని అదోటి ఇదోటి చెప్పి తెల్లారి వరకల్లా ముఖం మెరుపు లెక్క మెరవాలంటే ఏదో ఫేషియల్ అని చేయించుకోమన్నారట. అరే ముఖం మంచిగా అవుతుందంటే ఎవ్వరికైనా ఆశ ఉంటుందా ఉండదా? ఇగో గట్లనే గీయక్క కూడా సరే చెయ్యుండ్రని అన్నదట. ఇక ఈ బ్యూటీ పార్లర్లు ఏమేం రుద్దినరో ఏందో ఆ ఫేషియల్ పాడుగాను చూడుండ్రి ముఖం ఎట్లయిందో. మొత్తం బగబగా మంటలు పుట్టి తోలంతా నల్లబడి ఊసిపోయింది. ఆ మందులు పాడుగాను ఏదన్నా యాసిడస్ ఉంటుంది పెడుతున్నారా ఏంది వాళ్ళు నాశనం గాను. అగో డాక్టర్లు అస్సలకి అవతలికి రావద్దంటే గిట్ల ముఖంకు కప్పుకొని నెల రోజుల కాడ్నుంచి ఇంట్లోనే ఉండే కాడికొచ్చింది కర్మ పాడుగాను. అందుకనే ఓ అక్కలు చెల్లెన్లు తమ్ముళ్ళు జర బ్యూటీ పార్లర్లకు పోయే ముందు వెనక ముందు ఆలోచన చేయుండ్రి. పచ్చటి జిల్లా కాబోతున్న పాలమూరు కరువు పోయి వస్తది మంచి బతుకు తెరువు. సూటిగా మాట్లాడిన సామిగౌడ్ సార్ ఇన్నోళ్ళు అంటారు సూపర్ సార్. రేవంతం సార్ ఎంట పడ్డ సత్తి. రేవంతం సార్ జైలుకి వెళ్ళి బయటకు వచ్చే వరకు పైసలను మిర్చికి దింపుతా అని చెప్తా సార్. చంద్రాల్ సార్ మాటలు అర్థం కాక నెత్తి కొట్టుకుంటున్న మంగ్లీ. ఈ చంద్రాల్ సార్ మాటలు అర్థం చేసుకున్నాడు మాత్రం మామూలు విలేకరులతోటి కాని పని సాఫిత్రి కాని పని. చూసింది కదా గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.